హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ద్వారా 400 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి 3 జిల్లాల నుంచి ఈ భర్తీ అనేది చేపడుతున్నారు. సో అయినప్పటికీ 33 జిల్లాల అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు, జస్ట్ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ దీనిలో మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది చాలా మందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ unacademy గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా ఏపీపీసీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా మనకు ఏప్రిల్ 25th అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాధారణ నేమ్ తోటి కూడా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఇయర్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఏప్రిల్ 26 నుంచి అయితే మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్యం అనే నేమ్ తోటి మినీ కోర్స్ కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన బ్యాచ్ కోర్సు. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన స్పెషల్ మ్యారథాన్స్ కూడా డైలీ దీనిలో అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనిలో సాధన అని చెప్పేసి మీకు మినీ కోర్స్ స్టార్ట్ చేశారు ఎంసీక్యూస్ మోడల్లో. సో ఇది మీకు గ్రూప్ 1, గ్రూప్ 2కి పనిచేసే విధంగా ఉంటుంది. అండ్ లక్ష్యం అనే నేమ్ తోటి కూడా మీకు ఇక్కడ బ్యాచ్ కోర్స్ అయితే మినీ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్గా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేసింది అనుకోండి, మీకు 10% ఆఫర్ వస్తుంది. దీనిలో కనుక మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. నచ్చితే మీరు ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి 3 జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. మొదటగా మనం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా చేపట్టేటువంటి ఉద్యోగాల గురించి కనుక చూసినట్లయితే దీని ద్వారా మనకు 200 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు 4 ప్రైవేట్ కంపెనీలు దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆన్లైన్ జాబ్ మేళా అనేది మనకు ఈ మంత్ 28న అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీకు ఇక్కడైతే క్లియర్గా చూడవచ్చు. సో అండ్ అదేవిధంగా ఇంకో 2 జిల్లాలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కండక్ట్ చేస్తారు. వాటి గురించి కూడా అయితే చూద్దాం. ఆల్రెడీ నేను 2 డేస్ బ్యాక్ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు 614 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. దీనికి సంబంధించి రేపు మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది ఉంది. ఎవరైనా దీనిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి కూడా 33 జిల్లాల అభ్యర్థులు వీటికి కూడా మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కూడా చూసి వీటికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు 28న దీనికి సంబంధించిన ఆన్లైన్ జాబ్ మేళా అనేది ఉంటుంది. సో దీనికి మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మొదటగా మీరు ఎన్సీఎస్ పోర్టల్లో మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తారు. దానిలో మీ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్ అయితే చెప్తాను ఎండ్ వరకు. 4 కంపెనీల నేమ్స్ అనేది మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్పర్ట్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. అదేవిధంగా హెచ్ఆర్ స్క్వేర్ అని చెప్పేసి మరొక కంపెనీ చూడవచ్చు. ఇన్నో సోర్స్ అని చెప్పేసి మరొక కంపెనీ, అదేవిధంగా బీఆర్ఎల్. ఈ 4 ప్రైవేట్ కంపెనీల ద్వారా 200 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. దీనిలో మీరు చూసినట్లయితే 10th క్లాస్ తోటి ఉన్నాయి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ తోటి కావచ్చు, గ్రాడ్యుయేట్. సో ఇట్లా ఈ క్వాలిఫికేషన్లతో అయితే దీనిలో అయితే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమాతో చూసినట్లయితే ప్రోడక్ట్ యూనిట్కి సంబంధించిన ఉద్యోగాలు మీరు ఇక్కడ చూడవచ్చు. శాలరీకి సంబంధించి 8,500 నుంచి 15,000 వరకు అయితే శాలరీ ఉంది. 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ జెండర్ కనుక చూసినట్లయితే మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉంటే ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మేల్ ఉంటే మేల్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో బిలో 30 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ప్రతిదానికి మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఫేస్ టు ఫేస్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీకు జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సో దాని నుంచి అంటే మీకు అక్కడ జూమ్ మీటింగ్లో దీనిలో ఏదైతే ఈ కంపెనీకి సంబంధించినట్టు ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళు ఈ కంపెనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఫేస్ టు ఫేస్ అంటే మీన్స్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి మీరు జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా అన్ని హైదరాబాద్ అండ్ మేడ్చల్ అండ్ సికింద్రాబాద్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు 4 కంపెనీలో 200 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వేరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎల్ కంపెనీ కనుక చూసినట్లయితే దీనిలో మనకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీతో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 10,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దీనిలో కూడా 50,000 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సేమ్ బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ ఇన్నో సోర్స్కి సంబంధించి మాత్రం 21 to 28 ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు హైదరాబాద్ ఆన్లైన్ జాబ్ మేళకు సంబంధించి. సో మరొక డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే చూద్దాం.
సో మరొక డిస్ట్రిక్ట్ సంబంధించి చూసినట్లయితే మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఏదైతే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు ఇక్కడ మనకు కూడా ఒక జాబ్ మేల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి కూడా 28th రోజు మీకు ఈ జాబ్ మేల్ అనేది ఉంటుంది. సో దీనిలో కూడా మనకు ఉద్యోగాలు కనుక చూసినట్లయితే టోటల్గా 150 జాబ్స్ అయితే 3 కంపెనీస్ ద్వారా ప్రైవేట్ కంపెనీస్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ప్రైవేట్ ఉద్యోగాలు. సో దీనిలో కూడా సేమ్ మనకు BRL కంపెనీ ఉంది, ఎస్ సొల్యూషన్స్, అదేవిధంగా ఎక్స్పర్ట్ సొల్యూషన్ చెప్పేసి 3 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో దీనిలో అయితే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు శాలరీ కూడా చూడవచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు. సో బిలో 30 years ఉన్న అభ్యర్థులు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన విధానం కనుక చూసినట్లయితే ప్రతిదానికి ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు సో ఈ విధంగా మీకు అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క వాట్సాప్ నెంబరు, సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీరు సబ్మిట్ కనుక చేసినట్టయితే మీకు ఇది సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతిదానికి ఏ జిల్లాకు మీరు అప్లై చేయాలనుకుంటారో దానికి సంబంధించి మీరైతే ప్రతిదానికి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి వాట్సాప్ చేసినా కూడా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో ఇక్కడ రఘుపతి సార్ అని చెప్పేసి ఆ సార్ నెంబర్ ఇది. ఈ సార్కి సంబంధించి మనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకైనా వీటికి సంబంధించిన అప్డేట్స్ దానిలో కూడా అయితే ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని కాల్ చేసి కూడా మీరు అయితే అడగవచ్చు. అండ్ ఇక్కడ మనకు నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అయినా చూసుకుంటే టోటల్గా 150 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిర్మల్ డిస్టిక్ సంబంధించి చూద్దాం. సో నిర్మల్ డిస్టిక్లో చూసినట్లయితే 200 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. డేట్ వచ్చేసి 27th. సో ఈ 27th రోజు దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ జాబ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనిలో కూడా మనకు 4 ప్రైవేట్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఎక్స్పర్ట్స్ కావచ్చు, అదేవిధంగా రిలయన్స్ అండ్ ఇన్నోసోర్స్ అండ్ నెక్స్ట్ BRL, ఈ 4 ప్రైవేట్ కంపెనీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనిలో కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమాతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ శాలరీ కూడా మీరు చూసుకోవచ్చు. టోటల్గా 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఒకసారి చూడండి. డౌట్స్ ఉంటాయి ఇక్కడ ఈ రఘుపతి సార్ నెంబర్కు మీరు వాట్సాప్ SMS చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. దానికంటే ముందు NCS పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన జూమ్ మీటింగ్ కూడా ఉంటుంది. మీరు జూమ్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ జూమ్ మీటింగ్లో ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయర్స్ వరకు వచ్చి ఈ కంపెనీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక డేట్ ఇచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఈ విధంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. టోటల్గా మనకి ఈ 3 జిల్లాలో 400 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. 33 జిల్లాల వాళ్ళు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంక ఇవే కాకుండా మనకు వేరే జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళైతే 29th, 30 రోజు కూడా చేపట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. వాటికి సంబంధించిన నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ ఎవరీవన్.